హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పుష్ప 2 రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషన్ సృష్టించిందో, కలెక్షన్ల సునామీ ఎంత ఏ రేంజ్లో అయిందో మొన్నటిదాకా జరిగిన డిస్కషన్ అనమాట. ఆ తర్వాత సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు ఇప్పటికీ కూడా అంటే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతుండడం దేశం మొత్తాన్ని కుదిపేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఘటనకు బాధ్యుని చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారు మొన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, 6 గంటల లోపు ఆయనకు బెయిల్ రావడం, మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకు ఆయన బయటకు రావడం, మళ్ళీ ఇది ఒక సీక్వెల్ సినిమాలాగా తయారైందనమాట. పుష్ప అరెస్టు, పుష్పకు బెయిలు, పుష్ప రిలీజు. ఈ నేపథ్యంలో ఆయన ఏదో సంఘ సంస్కర్తలాగా, తర్వాత ఇండో పాకిస్తాన్ బోర్డర్లో అదేమంటారు యుద్ధం చేసి వచ్చిన సైనికుడిలాగా ఆయనకు సంతాపం తెలిపేందుకు, మద్దతు తెలిపేందుకు ఇక సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ పొలోమని పోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే వీటిని మీడియా కూడా హైలైట్ చేస్తూ ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగు చూసిందనమాట. మొత్తం అంటే ఇండస్ట్రీలో ప్రతి ప్రముఖుడు అల్లు అర్జున్ని పలకరించకపోతే ఎక్కడ తప్పు చేసిన వాళ్ళం అవుతామో అన్న ఆ స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఒక్కరు మాత్రం మిస్ అయ్యారు అనమాట. ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందరూ వచ్చి కలిసిపోయినా కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. ఆ రోజు అరెస్ట్ అయిన రోజు పవన్ కళ్యాణ్ ఇక రేవంత్ రెడ్డి సర్కార్ మీద అగ్గి మీద గుగ్గులం అవుతున్నాడు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళే క్రమంలో రోడ్ల మీద వేసిన స్టంట్స్, ఓపెన్ టాప్ జీప్ మీద ఎక్కి తర్వాత రోడ్ల మీద తనను అడ్డుకున్న సందర్భంలో పోలీసుల ఎదుటనే రోడ్ల మీద పడుకున్న విజువల్స్ ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇక అంతకు మించి అంటే ఎందుకంటే తన మేనలుడే కాబట్టి అంతకు మించే షో చేయొచ్చు అని చెప్పి అందరూ భావించిన తరుణంలో పవన్ కళ్యాణ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతూ వచ్చారు. అయితే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ కలిసిన వాళ్ళను మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కలిసి వస్తుండడం హైలైట్ అనమాట. నిన్న చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత నాగబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం, వీళ్ళందరూ ఆప్యాయత అనురాగాల్లో ఒకసారి మనం చూస్తే సో ఇట్లా వెళ్ళొచ్చి అంత ఐఎమ్ ఫైన్ అనే చెప్పే క్రమంలో భాగంగా కలిసి వచ్చారనమాట. అయితే చిరంజీవి ఇంటికి నాగబాబు ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్ సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ ఇంటికి మాత్రం వెళ్ళలేదు. అంటే బహుశా ఆయన హైదరాబాద్లో లేకపోవడం కావచ్చు, లేదంటే ఆయన తనను పలకరించలేదు అన్న ఉద్దేశం కావచ్చు. ఏదైతేనే వీళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. గతంలో పవన్ కళ్యాణ్ అని అరుస్తూ ఉంటే చెప్పను బ్రదర్ అని చెప్పిన దగ్గర నుంచి మొదలైన ఈ వారు, ఫ్యాన్ వారు ఆఖరికి ఇక్కడ దాకా వచ్చిందనమాట. కనీసం అంటే పవన్ కళ్యాణ్ వచ్చి సంఘీభావం తెలిపేలాగా, మద్దతు ఇచ్చేలాగా కలిసిపోయింటే బాగుండేది అనేది రెండు వైపులా అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ప్లస్ అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా భావిస్తున్నా. ఆయన రాకపోవడం ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా, ఇంకేదైనా స్కెచ్ చేస్తున్నారా? ఈ మొత్తం ఎపిసోడ్లోనే పవన్ కళ్యాణ్ త్వరలోనే ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడా, లేదంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరబోతున్నాడా? ఇందులో భాగంగానే పీకే ప్రశాంత్ కిషోర్ అనే ఒక పొలిటికల్ బిహారీ ఉంటాడు కదా, ఆడితో డిస్కషన్ జరిగింది. ఒక 10 ఏళ్ల పాటు సేవా కార్యక్రమాలు చేస్తే ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చు, ఆ తర్వాత నువ్వే సీఎం అన్న రేంజ్లో ఆయన ఏదో చెప్పిండని చెప్పి వార్తలు కూడా, కథనాలు అంటే అదిగో పూలంటే ఇదిగో తోకని రాయడం మనకు అలవాటు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఈ టోటల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అన్నది ఇప్పుడు అంతా హైలైట్ అవుతుంది. మరి ఆయన ఎప్పుడు వచ్చి కలుస్తాడు, లేకపోతే ఈయన పోయి ఆయనను కలుస్తాడా? ఇండస్ట్రీ కూడా ఏకమైపోయింది. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి సర్కారు, గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు తాట తీసిందనమాట ఇండస్ట్రీని. అంటే దగ్గర రానియలేదు, వాళ్ళకి కావాల్సిన అంటే రేట్లు పెంచుకోవడానికి ఇవన్నీ ఛాన్స్ ఇవ్వలేదు. పైగా నాగార్జున ఇన్కన్వీనియన్స్ కూల్చివేత దగ్గర నుంచి మొదలు పెడితే ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి సర్కారు టార్గెట్ చేసిందన్న కోణంలో మొత్తం ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి, నిర్మాతలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్ అందరు కలిసి ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున లేస్తున్న తరుణంలో మరి ఈ మొత్తం ఎపిసోడ్ అంటే అరెస్టు, జైలు, బెయిలు, రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ విచారణలు ఎటువైపు దారితీస్తాయన్నది సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అలాగే రాజకీయ వర్గాలను పెద్ద హైలైట్గా మారినాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.